అందరికీ ప్రభు పేరిట షలోమ్ అండి. మరి కొత్త ఆదివారం రోజున మనం తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి ముందుగా వందనాలు, శుభాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి శుభాలు తెలుపుతున్నానండి. మరి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని వాక్యదానం చేసుకున్నాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు. ఈ ఆదివారం రోజున నాయన ఈ విధంగా ప్రార్థించుకుని నాయన వాక్యదానం చేసుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. మరి ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సాయం దయచేయండి. వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, వినటం వల్ల విశ్వాసం దయచేయండి నాయన. మరి లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి నాయన కాపుదలు దయచేసిన మీకే వందనాలు తండ్రి. మరి ఏ అవసరత, ఏ సహాయం కొరకు నాయన బిడ్డలు మరి ఇక్కడికి వచ్చారు, ఆన్లైన్లో చూస్తున్నారు, ఆ అవసరతలన్నీ ఏసునామంలో తీరును గాక నాయన. ఏసునామంలో స్వస్థపరచబడును కాక, ఏసునామంలో నాయన అన్నీ కూడా నాయన ఫలించును గాక నాయన తండ్రి. ప్రభ ఫలించు ద్రాక్ష వలి వల్ల మేము ఉండే కృపణించ కోరుకుంటూ, మీకు అంటగట్టబడి ముందుకెళ్ళి కృపణించ కోరుకుంటూ మరి చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మరి పాట పాడుకుని మరి చిన్న వాక్యం దానం చేసుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. Yes Lord, hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం, స్తోత్రం. Yes Lord, hallelujah. Thank you Lord Jesus. మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నేను చెక్కియున్నాను. Yes Lord, hallelujah. Thank you Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. మరి అందరికీ మరి వందనాలండి. మరి ఈరోజు లూకా సువార్త 7వ అధ్యాయము 8 వచనాల నుంచి 8, 9, 10 వచనాలు చూసుకుందామండి. లూకా సువార్త 7, 8, 9, 10. నేను సహాధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇజ్రాయిలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి. ఆమెన్. సో 8, 9, 10 ఈ 3 వచనాలు చూసుకుందామండి. ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రాంగ్ ఫెయిత్. ఓకే, గొప్ప విశ్వాసం. ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రాంగ్ ఫెయిత్ లేదా బలమైన విశ్వాసం గురించి చూద్దాం. లూకా సువార్త 7, 8, 9, 10. మనము ఒకసారి ఆలోచించుకుంటే లాస్ట్ వీక్లో విన్న మాటలు ఏం చెప్పారంటే, యేసు శతాధిపతి పైన 7 వచనాలు, ఆ పైన 1 to 7 or 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. సో 1 నుంచి 7, 8 వరకు శతాధిపతి వాళ్ళ దాసుడు అంటే దాసుని అంటే చాలా క్లోజ్
దాసుడు అంటే ప్రియుడైన దాసుడు రోగి అయి మరణం అంటే చావు బతుకులకి దగ్గరలో ఉన్నాడంట ప్రియుడైన శతాధిపతికి. ఆయన ఏమంటాడంటే యూదుల పెద్దల్ని పంపించి యేసు గురించి విన్న తర్వాత యూదుల పెద్దల్ని పంపించి యేసు దగ్గరికి పంపుతాడు. కానీ యేసు దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ప్రభువా మరి మా శతాధిపతి ఇది కట్టించాడు అది కట్టించాడు అని చెప్పి ఆయనని యేసుని తీసుకుని వెళ్దామని తీసుకొస్తారు శతాధిపతి దగ్గర. కానీ శతాధిపతి తన దాసుల్ని చూసి ఇమీడియట్గా ఏమంటాడంటే ప్రభువా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు, మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు, నేనంత గొప్పవాడిని కాదు, కానీ మీరు మాట మాత్రం సెలవియండి నా దాసుడు స్వస్థపడతాడని చెప్పి అంత బతిమాలుకుంటాడు. అంటే తగ్గింపు కలిగి అడుగుతాడు. అడగగానే ఇక్కడ మనం ఇప్పుడు ఈ వారం చూసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటే సెలవిమంటాడు మాట. అప్పుడు తర్వాత ఈ వారం మనం చూసుకుంది ఏంటంటే నేను సహాధికారులకు లోబడిన వాడను. అంటే ఎవరు అధికారంకు లోబడిన వారు ఎవరు? శతాధిపతి. ఒక శతాధిపతి ఒక పొజిషన్లో ఉన్నాడు. సో ఆయన లోబడిన వాడు ఏం చేస్తాడు? ఆయన నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. అంటే ఆయన చేతి కింద సైనికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. అంటే నేను ఒక పని చెప్తే కింద ఉన్న సోల్జర్స్ చేస్తారు, చెయ్యొద్దంటే చెయ్యరు. అంటే నేను అంత పొజిషన్లో ఉన్నాను. యేసు ఈ మాటలు విని అంటే నేను అంత పొజిషన్లో ఉన్నాను. కానీ ఇది ఎలా రిలేట్ అవుతుంది అంటే ముందు వచనాలతో నేను అంత పొజిషన్లో ఉన్నాను, కానీ మీరు మాట మాత్రం సెలవేయండి, నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదు, మీరు మాట మాత్రం సెలవేయండి, నా దాసుడు స్వస్థపడతాడని చెప్పి ముందు వచనాలతో రిలేట్ చేసుకుంటే మనము అలా అంటున్నాడు. అంటే నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నాను, కానీ నేను అంత యోగ్యుడిని కాదు, నేనంత పెద్ద మనిషిని కాదు, లేదంటే నాకంత అలాంటి అర్హత లేదు అని ఇంకా తగ్గించుకున్నాడు యేసు దగ్గర. తగ్గించుకోవడం యేసు ఏమంటాడంటే యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, అంటే యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వస్తారు కదా జనసమూహం యేసునొద్దకు, అప్పుడు వాళ్ళ సైడ్ తిరిగి ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇంత గొప్ప విశ్వాసం ఉన్న మనిషిని నేను ఇశ్రాయేల్లో ఎక్కడ కూడా చూడలేదు అని యేసు అంటున్నారు. యేసు నోటి ద్వారా ఆ మాటలు పలకబడ్డాయి. సో పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై యుండుట కనుగొనిరి. అంటే ఎవరినైతే యూదులు పెద్దలు పంపుతాడో మరి శతాధిపతి ఇంటికి వచ్చి వాళ్ళు తిరిగి వచ్చి అప్పుడు ఆ దాసుడు స్వస్థపడ్డాడని చెప్పి చూస్తారు. సో అప్పుడు ఆశ్చర్యచకితులే చూసి సంతోషపడతారు. సో మనము ఈ 4 వచనాల నుంచి ఏం చూస్తామంటే అంత గొప్ప విశ్వాసం కలిగి ఉండాలండి. మనం కూడా మన జీవితాల్లో యేసు మీద భారం వేసుకుని ముందుకెళ్ళి అంత గొప్ప విశ్వాసము అంటే మనకి ఏ విధమైతే జీవితాల్లో జరుగుతున్న మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలంటే మనం యేసు మీద గొప్ప విశ్వాసం కలిగి ఉండాలండి. మరి వచనాల నుంచి మనము ఈరోజు ఎంత గొప్ప విశ్వాసం కలిగి శతాధిపతిలాగా ఉండగలుగుతామా అన్నట్టు మనం ఈ వచనాలు ధ్యానం చేసుకుని నెక్స్ట్ వారం అంతా కూడా ముందుకెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన తండ్రి. మరి లూకా 7వ అధ్యాయము 8, 9, 10 నాయన 3 వచనాలు చూసాం తండ్రి. వచనాల్లో నాయన మీరు రాసిన విధంగా నాయన ఇంత గొప్ప ఇజ్రాయెల్లో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని చెప్పారు తండ్రి ప్రభా. శతాధిపతి కింద విశ్వాసం నాయన, అలాంటి విశ్వాసం మా ఇద్దరు కూడా దయచేయండి నాయన తండ్రి ప్రభా. ఈ వారం అంతట్లో నాయన మీరే తోడుండి సహాయం దయచేయండి. విశ్వాసంతో జీవించుటకు నాయన మీరే తోడుండి సహాయం దయచేయండి నాయన. మా ఆలోచన కాదు నేను మీ ఆలోచన ప్రకారం మీ ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చాం మీకే వందనాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీకే వందనాలు తండ్రి. వాళ్ళకి పూర్తి స్వస్థత దయచేయండి, విశ్వాసం దయచేసి మీ చిత్తానుసారంగా వాళ్ళని నడిపించమని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట షలోమ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.